ఈ రోజుల్లో చాలామంది కాపరులు సరి అయిన వాక్యం చెప్పక, ప్రజలు ఎలా బ్రతకాలో ఆ పాఠాలు నేర్పక ప్రజలు దారి తప్పిపోతున్నారు. సంఘాల్లో అన్నీ ఉన్నాయి, వాక్యం లేదు. స్త్రీల కోటాలు ఉన్నాయి, యవనస్తుల కోటాలు ఉన్నాయి, యూత్ రిట్రీట్ ఉంది, యవనస్తుల రిట్రీట్ ఉంది, పెద్దల రిట్రీట్ ఉంది, ఉమెన్స్ రిట్రీట్ ఉంది, చిల్డ్రన్స్ రిట్రీట్ ఉంది, సండే స్కూల్ ఉంది. ఇవన్నీ సంఘాల్లో ఉన్నాయి. కానీ షిలోహు మందిరాన్ని గురించి రాయబడింది కదా, యెహోవా వాక్కు ప్రత్యక్షమవుట అరుదు. నేనంట, యెహోవా ఎవరో ఎరగకుండా వీళ్ళెట్లా సేవ చేస్తున్నారు? ఈ సేవకులు ఎవరో తెలుసా? యోగ్యత లేకుండా సేవలు వంశపారంపర్యంగా అడుగుపెట్టినోళ్ళు. వాళ్ళ నాన్న పాస్టర్ గారు, వాళ్ళ కడుపును పుట్టిన పిల్లలు కూడా మేము పాస్టర్ గారు అని బైబిల్ తీసుకొని తిరగటం స్టార్ట్ చేశారు. ఏమండి, టీచర్ కడుపును పుట్టినంత మాత్రాన కొడుకు టీచర్ అవుతాడా? చిటాక్ వచ్చారా? ఎమాన్యుయల్ అని ఉన్నాడా? మీరు టీచరే కదన్నా. మీరు టీచర్ అయినంత మాత్రాన పాప టీచర్ అయిందా? తండ్రి టీచర్ అయితే కొడుకు పుట్టుకతోనే టీచర్ కాలేడు. తండ్రి ఇంజనీర్ అయితే పుట్టుకతోనే కొడుకు ఇంజనీర్ కాలేడు. తండ్రి లాయర్ అయితే పుట్టుకతోనే కొడుకు లాయర్ కాలేడు. తండ్రి డాక్టర్ అయితే పుట్టుకతోనే కొడుకు డాక్టర్ కాలేడు. ఒకవేళ కొడుకు డాక్టర్ కావాలి అంటే తండ్రి చదివినట్లుగా 10వ తరగతి పూర్తి చేయాలి, సరిపోయిందమ్మా. ఇంటర్మీడియట్ చదవాలి, సరిపోయిందా. నీట్ ఎగ్జామ్ రాయాలి, రాస్తే సరిపోయిందా. హై ర్యాంక్ రావాలి, ర్యాంక్ వస్తే సరిపోయిందా. ఎంబీబీఎస్ చదవాలి. వాడు ఎన్నో పరీక్షలు రాసి 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 వాటిలో జయాన్ని పొందితే చాలు, డాక్టర్ అవుతాడు. ఈ ఫినెహాసు ఓఫ్నీలు ఏంటో తెలుసా? సేవలో ఏ తర్ఫీదు లేదు, ఒక మోకాళ్ళ అనుభవం లేదు, ఒక ప్రార్థన అనుభవం లేదు, దేవుని సన్నిధిలో కనిపెట్టే అనుభవం లేదు. వాళ్ళ నాన్న పాస్టర్ గారు కదా, మేము కూడా పాస్టర్లమే. అరే మీరు ఎట్లా పాస్టర్లు అవుతారా? మీకు ఒక బాప్తిస్మం లేదు, మారు మనసు లేదు. మొన్నదాకా చర్చిలో పలానా అమ్మాయితో తిరిగావు కదా, ఆ అమ్మాయితో తిరిగి తెల్లబట్టలు వేసుకొని వాక్యం ప్రకటిస్తూ ఉంటే యవనస్తులు ఎట్లా మారుతారో. ఇప్పుడు ఈ పాస్టర్ గారు ఏమంటాడో తెలుసా? మా అబ్బాయి వాళ్ళకి వ్యతిరేకంగా ఎవడైనా మాట్లాడితే, అహరోనుకు వ్యతిరేకంగా మాట్లాడిన కోరాహు ఏమయ్యాను? రెఫరెన్స్ల మీద రెఫరెన్స్లు. సేవ అనేది యోగ్యత లేకుండా వంశపారంపర్యంగా వస్తే ఆ మందిరాలను విడిచిపెట్టి దేవుడు వెళ్తాడు. ఎవరైనా దేవుని సేవ చేసినప్పుడు ఎలా సేవ చేయాలి? తండ్రి సేవకుడై ఉన్నందువల్ల నేను సేవకుడు అవుతాను అని అంటే దేవుని వాక్యం ఒప్పుకోదు. 100కి 100 పాళ్ళు దేవుడు కోరుకునేది మాత్రం తండ్రి సేవకుడైతే ఆ తండ్రి కడుపును పుట్టిన సేవకుడు ఆ తండ్రి కంటే రెట్టింపు అభిషేకం కలిగిన సేవకుడిగా సేవ చేయాలి. ఇది దేవుని ఆశ. కానీ మా నాన్న పాస్టర్ కాబట్టి నేను కూడా పాస్టర్ అవుతానని బైబిల్ పట్టుకొని యోగ్యత లేకుండా తిరుగుతూ ఉంటే అలాంటి మందిరాల్లో దేవుడు ఉండడు. సేవలో అనేక అనుభవాల్లో నలగొట్టబడాలి. మోకాళ్ళ జీవితం నేర్చుకోవాలి. ప్రార్థన ద్వారా దేవుని దగ్గర నుంచి సహాయం ఎలా పొందుకోవాలో కన్నీళ్లు కార్చాలి. వ్యక్తిగతంగా తాను దేవుని ఎరిగినటువంటి వాడై ఉండాలి. రాత్రి మనం విన్నాం కదా, అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేసెదరు అంటాడు. సేవ వంశపారంపర్యంగా వారసత్వంగా వస్తే ఫినెహాసు ఓఫ్నీలాగా ఉంటారు. యోగ్యత లేకుండా సావుకుడు కొడుకు సావుకుడే కావాలి, సావుకురాలి కొడుకు సావుకుడే కావాలి. యోగ్యత లేకుండా వారసత్వంగా సేవ వస్తే ఎట్లా ఉంటుందో చెప్తా. ఇలాగే ఓ చోట సేవకుల కూటం జరుగుతుంది. మ్యాక్సిమం నేను సేవకుల కూటానికి వెళ్ళటానికి అంతా నాకున్న అననుకూలతను బట్టి వెళ్ళటానికి ఇష్టపడినాం. సాధ్యమైనంత వరకు వెళ్ళటానికి ఇష్టపడినాం, నాకున్న అననుకూలతను బట్టి. కానీ ఆ సందర్భంలో సేవకుల కూటానికి వెళ్ళాల్సి వచ్చింది. ఇక భోజనాలు కూర్చున్నాం. నా ప్రక్కన ఒక ఆయన మంచి సూటు కోటు బూటు మామూలు రేంజ్లో లేడు. చిరంజీవికి అన్నలాగే ఉండాడు. మంచి
టిప్ టాప్గా ఉన్నాడు, మంచిది, కోట్ వేసుకోవడం తప్పేం కాదు. దేవుడు తెల్ల బట్టలు వేసుకుంటేనే పాస్టర్ గారిని బైబిల్లో దేవుడు ఎక్కడ రాయిలా. వాళ్ళకున్న అనుకూలతను బట్టి వేసుకోవచ్చు, తప్పేం కాదు. నా పక్కనే కూర్చొని నన్ను ఇట్లా కొడతా నా వైపు చూసి, ఇరిమియా పాస్టర్ అంటే నువ్వేనా అన్నాడు. ఒరే, ఇందాకటి దాకా వాక్యం విన్నావు కదరా నాయన. నేను అవునండి నేనేనన్నా. ఈ మధ్య యూట్యూబ్లో బాగా వాక్యం చెప్తున్నావంటే, భలే చెప్తున్నావంటే, ఏ యూట్యూబ్ ఓపెన్ చేసినా నీదే కనపడుతుంది, భలే చెప్తున్నావంటే అన్నాడు. ఏంట్రా నాయన, కనీసం సేవకుని, తోటి సేవకుని గౌరవించే సంస్కారం కూడా లేదా? ఈ మధ్య యూట్యూబ్లో వాక్యం బాగా చెప్తున్నావంటే అన్నాడు. ఏమో నాకు తెలియదయ్యా అన్నా. నేను కూడా విన్నానులే, మొన్న మధ్య 2-3 ప్రసంగాలు విన్నానులే, బ్రహ్మాండంగా ఉంది, బాగానే ఉందిలే. అరే కుర్రోడు ఓ 25 సంవత్సరాల వయసు, 25-30 సంవత్సరాల వయసు. అరే, ఒక తోటి దైవ సేవకుడితో మాట్లాడేటప్పుడు కనీసం అన్నా అంటామో, దైవజనుడా అంటామో, అయ్యా అంటామో, ఇది దేవుడు మనకు నేర్పిన సంస్కారం కదా. ఇర్మియా పాస్టర్ అంటే నువ్వేనా? ఇట్లా తలకాయ ఊపుతా. ఇర్మియా అవునయ్యా నేనేనా అన్న. మనకెందుకులే. నేను ప్రభు దగ్గర నేర్చుకుంది ఏంటంటే, నిన్న మొన్న కొత్తగా సేవకు వచ్చిన మేము ప్రభు దగ్గర నేర్చుకుంది, ఆ సేవకుని గౌరవించడం ప్రభు దగ్గర మేము నేర్చుకున్నాం. తృణీకరించి ఏ సేవకుని గురించి మేము మాట్లాడాం. వాక్యం ఖండితంగా చెప్పాల్సి వచ్చినప్పుడు నిర్ముఖమాటంగా ఉన్నది ఉన్నట్లుగా దేవుని వాక్యం చెప్తాం, అంతే. ఎవరా ఇట్లా మాట్లాడుతున్నాడని నేను పట్టించుకోలేదు. సరే, నేను భోజనం చేస్తున్నా. ఈలోపు ఇంకొక పాస్టర్ గారు వచ్చి ఈ యవనస్తుని పరిచయం చేస్తా, అయ్యగారు ఈయన ఎవరో మీకు తెలియదా అన్నాడు. చెప్పయ్యా తెలుసుకుంటానన్న. ఈయన ఎవరో మీకు తెలియదా అన్నాడు. ఎవరయ్యా చెప్పండి అయ్యా అన్న. ఈయన ఎవరో తెలుసా? 1000 మంది సంఘానికి కాపురండి. 500 2 సంఘాలు ఉన్నాయండి, 1000 మంది. నేను అప్పుడు అనుకున్నా, మనోడికి పొగరు 1000 మందిని బట్టి అనుకుంటా. అయినా ఇన్ని సంవత్సరాలు సేవ చేసినా మాకు 1000 మంది రాలేదు. ఇన్ని సంవత్సరాలు సేవ చేస్తే కానీ కొన్ని వేల మందిని దేవుడిచ్చాడు. ఈ తమ్మును చూస్తే 25-30 సంవత్సరాల కంటే ఎక్కువ లేవు. అబ్బా, నేను అప్పుడు అనుకున్న, ప్రభా నేను తప్పుగా అర్థం చేసుకున్నట్టున్నా, మనోడికి అన్నీ బాగానే ఉన్నట్టున్నాయి కానీ నోరు బాగాలేదు అనుకుంటా, అది ఒక్కటి సరి చేయలే ప్రభు అని అనుకునే లోపు ఆ ఎదురైన ఏం చెప్తున్నాడు తెలుసా? మా అయ్యగారికి 2 సంఘాలు ఎట్లొచ్చినాయో తెలుసా? ఒకటేమో వాళ్ళ నాన్న ఇచ్చాడు, ఇంకొకటేమో వాళ్ళ మామ కట్నంగా ఇచ్చాడు అన్నాడు. సంఘాలను కట్నంగా ఇచ్చే సేవకులు భూమి మీద లేకపోలేదు సుమి. ఒక 500 మంది ఏమో వాళ్ళ నాన్న ఇచ్చాడయ్యా, ఇంకొక 500 మంది ఏమో సంఘాన్ని వాళ్ళ మామ కట్నంగా ఇచ్చాడు. మరి చెప్పండి, ఇక కష్టపడి సంపాదించుకున్న వాడైతే వాడికి అనుకో ఉంటుంది. వారికి పుణ్యానికి వస్తే ఏమంటారు దాన్ని? పొక్కిడికి వస్తే ఏదో అంటారు కదా, ఏమండి? అరే కొంచెం గట్టిగా చెప్పే. అది కాదు ఏమండి, కష్టపడి సేవ చేసేవాడైతే ఆ శ్రమల మధ్యలో ఇనుమును అగ్నిలో పెడితే అది వంగిపోద్ది. ఎన్నో శ్రమలు కోర్చుకొని కష్టపడి ప్రయాసపడి మోకాళ్ళ అనుభవం, ఉపవాస అనుభవం, వీటన్నిటి మధ్యలో పెరిగేవాడు ఎట్లా ఉంటాడో తెలుసా? దేవుని పోలి నడవటం ప్రారంభిస్తాడు. వీళ్ళు సేవ ఎట్లా చేస్తున్నారో తెలుసా? మా నాన్న సేవకుడు కాబట్టి ఫుల్ ఫిట్ మాదే, మేము సేవ చేస్తామని యోగ్యత లేకుండా సేవలో వారసత్వంగా అడుగుపెట్టారు. యోగ్యత లేకుండా వారసత్వంగా ఏ సేవకుడు సేవలో అడుగుపెట్టినా ఆ మందిరాల్లో దేవుడు ఉండక ఆ స్థలాలను విడిచిపెట్టి దేవుడు వెళ్ళిపోతున్నాడు.